పొద్దున్నుంచి నాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కాల్ చేస్తున్నారు. హేమా గారు మీకు నోటీసులు పంపించారట, నిజమేనా? ఎస్, నేను రిసీవ్ చేసుకున్నాను నోటీసులు. అవి నేను నాకు అబద్దాలు చెప్పడం రాదు, నేను ఎక్కడున్నాను ఏంటి అనేది అన్ని క్లియర్ గా నిజాలు చెప్తాను. సో నేను మా ఊర్లో ఉన్నాను ఇప్పుడు, కాబట్టి నేను మీ అందరికి రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. విజయనగరంలో ఉండడం వల్ల నాకు నోటీసులు నేను తీసుకున్నాను, నా పనుల మీద నేను వచ్చేసాను. సో దానివల్ల నేను కూడా లీగల్ ఫైట్ కి సిద్ధంగానే ఉన్నాను. ఆవిడకి నేను రిప్లై ఇస్తాను, అలాగే నా నోటీసులు కూడా ఆవిడకి అందుతాయి. ఎందుకంటే నేను మీడియాలో ప్రచారమైన వాటిని నేను కూడా మాట్లాడాను. అంతకుమించి నేను డిబేట్ లో తప్ప ఇంకెక్కడ ఆవిడ పర్సనల్ వ్యక్తిగతంగా నాకేం గ్రడ్జ్ లేదు. అలా ఉంటే మా అసోసియేషన్ లో ఆవిడ పైన వేసిన సస్పెన్షన్ ఎత్తివేసేటప్పుడు నేను కూడా మాలో జాయింట్ సెక్రటరీగా నేను కూడా ఓటు వేసింది ఆవిడకే. సరేలేండి, అయింది, దానికి సంబంధం లేదు, ఆవిడ్ని మనం సస్పెన్షన్ పెట్టడం కరెక్ట్ కాదు, తీసేసేయండి అని నేను కూడా సపోర్ట్ చేశాను. నాకు పర్సనల్ గ్రడ్జ్ ఆవిడ పైన ఉంటే నేను ఆ సస్పెన్షన్ టైంలో కూడా నేను ఆవిడకి ఓటు వేయకూడదు కదా మరి.